అంటారా? దీన్ని జపం చేస్తే సోమవారాలు శివుని ఆలయంలో ఎప్పుడు వెళ్ళినప్పుడు 3 సార్లు 5 సార్లు 7 సార్లు మనసులో చక్కగా చెప్పుకుంటే, అవసరమైతే బయట డిస్టర్బెన్స్ లేకుంటే గట్టిగా కూడా చెప్పవచ్చు. త్ర్యంబకం యజామహే చేస్తున్నారు. ఈ మంత్రము చాలా శక్తివంతమైనది. రోగము, శోకము, దుఃఖములు ఏవి మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది. అలాగే మనకు ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరికైనా అలాగే మన ఇంట్లో కానీ బంధువులకు కానీ అనారోగ్యము, దుఃఖము, కష్టం ఉన్నప్పుడు మనసారా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈ మంత్రం చెప్తూ ఆరోగ్యం బాగుంటుంది. వారికి అన్నీ మంచి జరుగుతాయి. అది శక్తిని, రోగ నివారణ ఇచ్చే శక్తి ఈ మంత్రానికి ఉంది. చెప్తామా మరి? శ్రద్ధతో, భక్తితో కళ్ళు మూసుకొని, పరమేశ్వరుడు మహాశాంత స్వరూపుడు కదా, మన హృదయంలోనే కొలువై ఉన్నాడు. ఓం నమః శివాయ. చేతులు స్టాప్ స్టాప్. 5వ రోజు కూడా మనకు అన్నీ చెప్పాలా? ప్రార్థన అనగానే నిటారుగా కూర్చోవడం, చేతులు హృదయం దగ్గర, భగవంతుడు హృదయంలో ఉన్నాడు ఉంటాడు. నిటారుగా కూర్చొని ఆనందంగా తల వచ్చవుతున్నాను. స్ట్రైట్ సుఖాసనం, సుఖాసనంతో కూర్చొని భక్తితో ఆనందంగా చెప్పండి. పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, భక్త వత్సలుడు, భక్త సులభుడు. కళ్ళు మూసుకొని తెలవ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? చేతులు ఇద్దరు పెట్టుకో. ఎన్నిసార్లు? ఇక్కడ చూడు. హలో తమ్ముడు, మూర్తి దగ్గర పెట్టుకోవద్దు. ఓం నమః శివాయ. స్వామి వివేకానందుడు శివస్వరూపుడు. వారు చూస్తున్నారు ఎవరు ఎంత శ్రద్ధతో చెప్తున్నారు, ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు నిష్ఠా శ్రద్ధతో అంటున్నారు. అంతా శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానందులు, ఇక్కడ దేవీ దేవతలు ఉన్నారు. అందరూ చూస్తున్నారు. ఆ భావంతో శ్రద్ధతో చెప్పాలి. భయం కాదు, శ్రద్ధ, గౌరవం. మహామృత్యుంజయ మంత్రం అనేది పుష్పాంజలి ఉండొచ్చు, తర్వాత చూపిస్తాము. ఇప్పుడు చెప్పింది పలకండి. శివుడిని, శివలింగాన్ని, శివాలయంలో ఉన్నాము, శివుని దర్శిస్తున్నాము అనే భావంతో ప్రత్యక్షంగా పరమేశ్వరుని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఈ మంత్రం చెప్పాలి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం